Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. అమ్మ నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, నిన్న క్లాస్ అందరూ కనుక ప్రాక్టీస్ చేస్తే టుడే వీఆర్ గోయింగ్ టు సీ వన్ మినీ ప్రాజెక్ట్. మినీ ప్రాజెక్ట్ అంటే మనకున్న నాలెడ్జ్ ఉపయోగించి, ఓకేనమ్మా, మనకున్న నాలెడ్జ్ ఉపయోగించి అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నామో, లైక్ మనకు ఇప్పటిదాకా ఏదైతే నాలెడ్జ్ ఉందో, లైక్ ఫ్లిప్కార్ట్ లాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాం. ఓకేనమ్మా, రైట్. అంటే సార్ నిన్న క్లాస్లో దాకా మనం నేర్చుకున్న నాలెడ్జ్, నిన్న క్లాస్లో దాకా మనం ఎలాంటి నాలెడ్జ్ నేర్చుకున్నాము, ఏ నాలెడ్జ్ నేర్చుకున్నాము ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, నిన్న క్లాస్ దాకా మనం ఫాంట్ ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇన్ HTML దాకా నిన్న క్లాస్లో మనం నేర్చుకున్నాం. అంతేనమ్మా, రైట్. సో ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇన్ HTML కాన్సెప్ట్ దాకా అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా, రైట్. ఓకే, ఇక్కడ దాకా మీ అందరికీ అర్థమైతే ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనం ఏం డిజైన్ చేయబోతున్నాము అంటే, ఈ ఫ్లిప్కార్ట్ పేజ్ ఎలాగైతే ఉందో చూడండి, ఈ యొక్క ఫ్లిప్కార్ట్ మొబైల్ పేజ్ అంటే ఈ చిన్న UI కాంపోనెంట్ అనమాట. అంటే ఈ యొక్క డిస్ప్లే ఎలాగైతే ఉందో సేమ్ అలాంటి డిస్ప్లే మనం డిజైన్ చేయబోతున్నాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఉపయోగించి. ఓకేనా, రైట్. ఇది కనుక మీరు డిజైన్ చేయడం కనుక కంప్లీట్ అయిపోతే, ఇది డిజైన్ చేయడం కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మన నెక్స్ట్ ఏం ఏంటి అంటే, వీ హ్యావ్ టు పబ్లిష్ దిస్ ఇన్ అవర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్లో మీరు దీన్ని పబ్లిష్ చేయాలి. సార్ లింక్డ్ఇన్లో ఎలా పబ్లిష్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే, ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లేఅవుట్. దీని పేరేంటి? ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లేఅవుట్. నెక్స్ట్ డైనమిక్ స్టార్ రేటింగ్స్ అండ్ హాట్ ఐకాన్. అంటే డైనమిక్ స్టార్ రేటింగ్స్ అంటే ఇది కూడా మనం డిస్ప్లే చేస్తాం. డైనమిక్ స్టార్ రేటింగ్స్ అంటే ఇదిగో ఇది, అంటే ఇది డైనమిక్ స్టార్ రేటింగ్ అంటే ఇది. అంటే ఈ డైనమిక్ స్టార్ రేటింగ్ కూడా మన ప్రాజెక్ట్లో డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్. ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్ అంటే ఏముంటుంది మన ప్రాజెక్ట్లో? ఇదిగో ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్ అంటే ఇదిగో ఇది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. 35% ఆఫ్ అని చూసారా, అది ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్. ఓకే, నెక్స్ట్ కీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్. కీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? ఇదిగో ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనం ఇలాగా మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఓన్లీ ఫ్యూ లిఫ్ట్ అర్జెన్సీ ఇండికేటర్ అంటే ఇలాంటి ఒక ఇండికేటర్ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఆర్ యూ రెడీ టు డిజైన్ దిస్ ప్రాజెక్ట్? ఎస్. చూడండి, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్లో లేటెస్ట్ జాబ్స్ రావాలి అంటే మీకు ఎయిదర్ రిఫరెన్స్ అయినా ఉండాలి, చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఎయిదర్ రిఫరెన్స్ అయినా ఉండాలి, లేకపోతే మీ దగ్గర మీరు అకాడమిక్స్లో చేసినటువంటి లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయినా మీ దగ్గర ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఉంటేనే జాబ్. ఫస్ట్ది కనుక మనం అబ్జర్వ్ చేసి రిఫరెన్స్ కనుక మనం కనుక సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, రిఫరెన్స్ ఎంతవరకు వర్క్ అవుతుంది అంటే ఆ విత్ ఇన్ ద కంపెనీ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీ దగ్గర నాలెడ్జ్ లేకుండా రిఫరెన్స్తో కనుక మీరు జాబ్ కనుక వచ్చిందంటే మీకు అది ఆ కంపెనీ వరకే మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీరు కంపెనీ షిఫ్ట్ అవుదామన్నా అక్కడ మళ్ళీ రిఫరెన్స్ ఉండదు, కాబట్టి మన దగ్గర నాలెడ్జ్ లేదు, కాబట్టి ఆ జాబ్ అనేది పెర్మనెంట్గా ఉండదు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డిజైన్ చేద్దామమ్మా. ఎస్, చూడండి, ఫస్ట్ మీరు ఒక్కసారి ఏదైనా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయబోయే ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ ఇంటర్ఫేస్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఇంటర్ఫేస్ ఎలాగుంది చూడండి. ఫస్ట్ దేని మీదైనా అంటే మనం ఎక్కడైనా కూడా మనం మౌస్ పాయింటర్ కనుక ప్లేస్ చేస్తే అది క్లిక్కబుల్ కింద చేంజ్ అవుతుందా లేదా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. సార్ నేను ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేశాను, ఓకే, ఇది క్లిక్కబుల్ కింద ఉంది. ఇక్కడ హాట్ సింబల్ ఉంది, ఈ హాట్ సింబల్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేశాను, క్లిక్కబుల్. ఇక్కడ చూడండి, ప్రతి చోట కూడా మనం ఒక మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఆ మౌస్ పాయింటర్ కనుక హ్యాండ్ సింబల్ కింద కనుక చేంజ్ అయితే దాని మీనింగ్ ఏంటి?
దాని మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళబోతున్నారు, నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి నేను, ఏంటి మీరు అమౌంట్ పే చేస్తారా, ఓకేనా, బిల్ అమౌంట్లోకి వెళ్తాం. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నాకు నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతాయి. అవునా, రైట్. అంటే ఇలా మౌస్ పాయింటర్ క్లిక్ అంటే హ్యాండ్ కింద చేంజ్ అయింది అంటే అదొక కేటగిరీ అని అర్థం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ వన్ ఓవరాల్ కేటగిరీ. ఈ ఓవరాల్ కేటగిరీ అగైన్ నాకు ఎన్ని సెక్షన్స్ కింద డివైడ్ అయింది? 1 సెక్షన్, నెక్స్ట్ సెక్షన్ 2, నెక్స్ట్ సెక్షన్ 3. అంతేనా? మనం ఈ ప్రాజెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది ఓవరాల్ కేటగిరీ, అంటే ఇది ఒక డివ్. దీన్ని ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఓవరాల్ కేటగిరీని ఒక డివ్ అంటే ఒక సెక్షన్, ఓకేనా, రైట్. సో దీని లోపల ఇది ఒక సెక్షన్, దిస్ ఈజ్ 1 సెక్షన్, ఓకేనా. మళ్ళా దీని ఇన్సైడ్ ఇది ఒక సెక్షన్, ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఒక సెక్షన్, మళ్ళా దీని లోపల ఇది ఒక సెక్షన్. అంటే చూడండి, ఇది ఒక డివ్, ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఒక డివ్ నాకు ఎన్ని డివ్స్ అంటే ఫస్ట్ ఒక మెయిన్ డివ్ తీసుకుని దాని లోపల 3 డివ్స్ తీసుకుంటాను. ఇదొక డివ్, ఇదొక డివ్, ఇదొక డివ్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? డివిజన్ మీన్స్ డివిజన్ మీన్స్ 1 సెక్షన్, 1 కేటగిరీ. అంతేనా మా అందరికీను? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఫస్ట్ ఒక న్యూ ఫైల్ తీసుకోండి. న్యూ ఫైల్ తీసుకుని flipkart.html అని పెడదాం ఫైల్ నేమ్, ఓకేనా, flipkart.html. ఓకే, ఫస్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఒక న్యూ టెంప్లెట్ తీసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఒక న్యూ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక డివ్ తీసుకుని, ఓకేనా, ఒక డివ్ తీసుకుని దాని లోపల 3 డివ్స్ కింద డివైడ్ చేద్దాం. కాబట్టి ఇదొక డివ్, నెక్స్ట్ ఇదొక డివ్, ఇదొక డివ్. అంతేనా? రైట్. అంటే సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కేటగిరీ ఈ సెక్షన్లో ఏముంటుంది సార్? ఈ మొబైల్ ఇమేజ్ ఉంటుంది ఫస్ట్ డివ్లో, అంతేగా. ఇది ఫస్ట్ డివ్ అమ్మా, ఇది ఫస్ట్ డివిజన్, ఫస్ట్ కేటగిరీ. దీంట్లో ఏముంటుంది? మొబైల్ ఇమేజ్ ఉంటుంది. అవునా, రైట్. ఇదిగో ఇక్కడ ఈ డివ్ లోపల మొబైల్ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డివ్ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దీంట్లో ఏముంటుంది? ఆ మొబైల్ ఫోన్ యొక్క నేమ్, డీటెయిల్స్. ఇదిగో ఈ డివ్. నెక్స్ట్ థర్డ్ డివిజన్ చూసారా, థర్డ్ డివిజన్ ఇదిగో ఇది. దీంట్లో ఏముంటుంది సార్? ఈ థర్డ్ డివిజన్ లో మొబైల్ యొక్క ప్రైస్, ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్ ఇది ఉంటుంది. అంతేనా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. సో ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దామా స్టెప్ బై స్టెప్? ఓకే, 3 డివ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు 3 డివ్స్ అంటే అన్ని డివ్స్ ఈక్వల్ సైజ్ తీసుకున్నాయా స్క్రీన్ మీద? అన్ని డివ్స్ ఈక్వల్ సైజ్ తీసుకున్నాయా? లేవు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ నాకు 12 ఫ్రాక్షన్స్ ఉంటుంది. అది ఫిక్స్డ్. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు సైజ్ ఎంత? టోటల్ 12 ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఈ 12 ఫ్రాక్షన్స్లో ఈ ఫస్ట్ ఈ మొబైల్ ఉన్న డివ్ చూసారా, ఈ మొబైల్ ఫోన్ ఉన్న డివ్నికి నేను ఎంత ఎలకేట్ చేస్తానంటే ఐ విల్ ఎలకేట్ 3 ఫ్రాక్షన్స్. 3 ఫ్రాక్షన్స్ ఇద్దాం. నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ఇది చూసారా, ఈ డివ్కి మనం ఎంత స్పేస్ ఎలకేట్ చేద్దామంటే లెట్ us ఎలకేట్ 7 ఫ్రాక్షన్స్. ఎందుకంటే ఇది కొంచెం టోటల్ కొంచెం ఎక్కువ స్పేస్ అనమాట. నెక్స్ట్ ఓకేనా, ఇది చూసారా, ఈ యొక్క ప్రైస్ అదిను, దీనికి అంటే 7 + 3 10 అయిపోయాయి. ఇది 7, ఇది 3, టోటల్ 12 కదా. టోటల్ 12 ఫ్రాక్షన్స్. దాంట్లో 3 ఏమో మొబైల్ ఫోను, 7 ఏమో ఈ యొక్క డేటా. ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? ఇంకా మిగిలింది నాకు 2 ఫ్రాక్షన్స్. సో ఆ 2 ఫ్రాక్షన్స్ ఇక్కడ తీసుకుంటాను.
అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు టోటల్ 12 ఫ్రాక్షన్స్ వచ్చిందా? రైట్ సార్ ఎక్కడ తీసుకోవాలి సార్? అలాగ మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ద స్టైల్ ఎలిమెంట్. అంతేనా? స్టైల్ ఎలిమెంట్ అంటే స్టైల్ ఎలిమెంట్ లోపల మనం అలా ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి కాబట్టి, సో ఇప్పుడు స్టైల్ ఎలిమెంట్ లో ఇక్కడ చాలా డివ్స్ ఉన్నాయి కదా. ఈ మెయిన్ డివ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ మెయిన్ డివ్ ని నేను 12 ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి. ఈ మెయిన్ డివ్ కే నా స్టైల్ అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి నేను? దీనికి ఏదో ఒక క్లాస్ తీసుకోవాలి ఫస్ట్, అంతే కదమ్మా. దీనికి ఏదో ఒక క్లాస్ తీసుకోండి. ఏం తీసుకుందాము? ప్రొడక్ట్. ఇష్టం, క్లాస్ నేమ్ ఇష్టం. ఈ మెయిన్ డివ్కి ఒక క్లాస్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము? దీని లోపల ఒక స్టైల్ తీసుకోండి. స్టైల్ ఓకే, డాట్ ప్రొడక్ట్ అని తీసుకుని క్లాస్ని ఎలా రిఫర్ చేయాలి? క్లాస్ నేమ్ డాట్ యూజ్ చేసి రిఫర్ చేయాలి, అంతేనామ్మా? రైట్. ఇప్పుడు కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే 2 లైన్స్ రాయాలి. ఏంటది? ఎవరు చెప్తారు? కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి అంటే మన స్క్రీన్ 2 లైన్స్ రాయాలి సింటాక్స్ లో. 2 లైన్స్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారమ్మా? చెప్పండి. లీలాకృష్ణ చెప్తారా? మోహన్, జగదీష్ ఎవరు చెప్తారమ్మా? వెంకట ప్రసన్న ఎవరు చెప్తారు? ప్రసన్న చెప్తావమ్మా? చెప్పమ్మా ప్రసన్న. రైట్. మౌనిక చెప్పమ్మా. వెరీ గుడ్, మౌనిక చెప్పారు. వెరీ గుడ్. కళ్యాణ్ రెడ్డి చెప్పారు. వెరీ గుడ్. మౌనిక డిస్ప్లే గ్రిడ్. ఇంకో లైన్ ఉంటుంది కదమ్మా, ఇంకోటి ఏంటి? రాజు ఇంకో లైన్ ఏంటి చెప్పండి? రవితేజ ఎవరు చెప్తారు? కళ్యాణ్, శ్రీవిద్య, టీనా, తేజేష్, కళ్యాణ్ రెడ్డి ఎవరు చెప్తారు? వర్షిత, వీరారెడ్డి. వెరీ గుడ్. డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, అంతేనా కాదా? వెరీ గుడ్ సార్. డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ ఫిక్స్డ్ అయినా ఇది ఈ 2 లైన్స్. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? డిస్ప్లే గ్రిడ్. ఓకే, నెక్స్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఎంత పెడదాము? 3 ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 7 ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్. టోటల్ 12 ఫ్రాక్షన్స్ వస్తుందా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ డివ్ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది 3 ఫ్రాక్షన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 7 ఫ్రాక్షన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 ఫ్రాక్షన్స్, అంతేనా? రైట్ సార్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సార్, ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మీరు హార్ట్ ఐకాను, నెక్స్ట్ స్టార్ ఐకాను, ఇలాంటి ఐకాన్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయా లేదా? ఎస్ సార్. ఈ ఐకాన్స్ కావాలి అంటే getbootstrap.com వెబ్సైట్లోకి వెళ్ళి ఐకాన్స్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి CDNని మనం కాపీ చేసి మన పేజ్లో పేస్ట్ చేసుకోవాలి, అంతే కదమ్మా? అంతేనా కాదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఓకే, ఫస్ట్ getbootstrap.com లోకి రండి. ఓకే సార్. నెక్స్ట్ ఐకాన్స్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా డౌన్ స్క్రోల్ చేయండి. డౌన్ ఇలా స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు ఏముంటుందమ్మా? CDN ఉంటుందా ఉండదా? ఎస్ సార్. ఇదిగో CDN అని ఉంటుంది చూడండి. ఐకాన్స్లో లాస్ట్లో CDN ఉంటుంది. ఈ CDN కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి? ఎక్కడ పేస్ట్ చేయాలమ్మా? హెడ్ ఎలిమెంట్కి టాప్లో, అంటే హెడ్ ఎలిమెంట్కి పైన, అప్. ఓకే రైట్. కాపీ చేసి జస్ట్ మీరు పేస్ట్ చేయడమే, మీరు ఏమి చేయద్దు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఓకే రైట్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? అంటే ఇప్పుడు నా పేజ్లో ఐకాన్స్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఈ యొక్క హార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసినా కూడా నేను లైక్ అన్లైక్ పెట్టుకోవచ్చుగా. నేను లైక్ అయినా చేయొచ్చు, అన్లైక్ అయినా చేయొచ్చు. హార్ట్ మీన్స్ ఇక్కడ లైకా అన్లైకా, అంతేనా? లేదా డిస్లైకా? ఓకే. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. దీని మీద ప్లేస్ చేసిన హ్యాండ్ సింబల్ కింద మారుతుందా నాది? నా మౌస్ పాయింటర్ అంటే ఇది ఒక డివ్. మళ్ళీ దీని ఒక డివ్ కింద తీసుకోండి. ఓకేనా అందరికీను? రైట్. ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ?
ఇది ఒక డివ్, ఇదొక డివ్, ఇదొక డివ్. ఇది మిడిల్లో ఉందా, ఫస్ట్లో ఉందా, ఇక్కడ ఉందా, మిడిల్లో ఉందా, లాస్ట్లో ఉందా? మిడిల్లో. అంటే 7 ఫ్రాక్షన్స్లో ఉంది. 7 ఫ్రాక్షన్స్లోనే కదా ఉంది. 7 ఫ్రాక్షన్స్ డివ్ ఏది, ఇదే కదా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, డివ్ ఏం రాద్దాము, స్పాన్ తీసుకుని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ హాట్ ఫిల్. సార్ స్పాన్ ఎందుకు తీసుకున్నాం? ఈ బిఐ హాట్ ఫిల్ అన్నది ఐకాన్ నేమ్. ఇప్పుడు చూడండి, ఒకసారి రన్ చేయండి, చూడండి ఒకసారి. లోకల్ హోస్ట్ ఏం రాద్దాము, flipkart.html. ఇక్కడ మనం లైవ్ సర్వర్ ఆన్ చేసామా, గో లైవ్. ఓకే, గో లైవ్ ఆన్ చేసి ఇప్పుడు ఏం చేద్దాము, లోకల్ హోస్ట్ flipkart.html టైప్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి హార్ట్ సింబల్ వచ్చిందా లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే హార్ట్ సింబల్ వచ్చిందా లేదా? రైట్ సార్, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇది 7 ఫ్రాక్షన్స్ ఇక్కడ దాకా. నెక్స్ట్ మిగిలింది 2 ఫ్రాక్షన్స్. అందుకే మీకు 7 ఫ్రాక్షన్స్ లో వచ్చింది. ఓకేనా, రైట్. సో సార్ స్పాన్ ఎందుకు రాసాము, మీరు అబ్జర్వ్ చేస్తే దీని పక్కనే టైటిల్ ఉంది కదా, సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా, ఒకదాని పక్కన ఒకటి. హార్ట్ సింబల్ పక్కనే టైటిల్ ఉంది కదా, కాబట్టి ఒకదాని సైడ్ బై సైడ్ ఉంటే స్పాన్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అంటే ఇప్పుడు ఈ యొక్క హెడ్డింగ్ పెడదామా? ఓకేనా, రైట్. హెడ్డింగ్ ఏంటి, మీకు నచ్చిన మొబైల్ తీసుకోండి. ఇది పెడదామా, రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు మళ్ళా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి కదా, హార్ట్ పక్కన ఇది హార్ట్ రావాలి అంటే క్లాస్ బిఐ హార్ట్ ఫిల్. స్పాన్ ఎందుకు రాసాము, ఒకదాని పక్కన ఒకటి ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకొక స్పాన్ తీసుకోండి. ఇంకొక స్పాన్ తీసుకుని ఈ మొబైల్ ఫోన్ హెడ్డింగ్ పెడదామా? మొబైల్ ఫోన్ హెడ్డింగ్ ఏంటి, రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, రెడ్మీ 13C ఓకే 5G. ఓకే, ఇప్పుడు చూడండి స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకేనా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? మనం రాసిన హెడ్డింగ్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఓకేనా, ఎస్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం ఈ 128 GBకి కూడాను. చూడండి 128 GBకి కూడా మనం బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఇదిగో ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా, 128 GB. ఇప్పుడు సార్ ఈ హార్ట్ సింబల్కి కొంచెం రెడ్మీకి కొద్దిగా స్పేస్ ఇద్దామా? స్పేస్ ఓకే, అంటే ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే ఇప్పుడు చూడండి. ఓకేనా, రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB డిస్ప్లే అయిందా లేదా? రైట్. ఇంకా నెక్స్ట్ డౌన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, చాలా జాగ్రత్తగా వినండి సార్. డౌన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది, స్టార్ రేటింగ్ ఉంది. అవునా, స్టార్ రేటింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక డివ్ తీసుకోండి. ఇప్పుడు ఇది కూడా క్లిక్కబుల్లే కదా, ఇంకో మీకు హ్యాండ్ సింబల్ కింద మారుతుంది కదా. రైట్. అంటే ఇప్పుడు డౌన్ మళ్ళా ఇంకొక డివ్ తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము, స్పాన్. ఓకే, స్పాన్ అని రాసి ఎంత రేటింగ్ ఎంతమ్మా, రేటింగ్ 4.3. ఇదిగో ఇక్కడ 4.3. సో ఏం చేద్దాము, 4.3 సార్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. 4.3 వచ్చిందో లేదో? ఎస్ సార్, 4.3. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఇక్కడ స్టార్ సింబల్ కావాలి. అవునా, మీకు స్టార్ సింబల్ కావాలి. ఓకే, స్టార్ సింబల్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పాన్ తీసుకోండి.
ఓకే, ఎందుకంటే 4.3 పక్కనే కదా, సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా స్టార్ సింబల్ కూడా. ఓకే, ఏమని రాద్దాము, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ బిఐ స్టార్ ఫిల్. స్టార్ ఫిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫ్రమ్ బూట్ స్ట్రాప్ నుంచి వస్తుంది. ఇప్పుడు రన్ చేయండి, చూడండి స్టార్ ఫిల్ వచ్చిందా లేదా, స్టార్ సింబల్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది దీని పక్కన చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం స్టార్ తర్వాత 39,936 రేటింగ్స్ అండ్ 1,598 రివ్యూస్. అవునా? రైట్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇక్కడ రాయండి, ఏమని రాద్దాము, 936 రేటింగ్స్ నెక్స్ట్ అండ్ 1,598 రివ్యూస్. అదేనా ఉంటా? ఓకే, ఇది క్లియర్ అమ్మా? ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి, చూద్దాం ఒకసారి వచ్చిందో లేదో చూద్దామా. ఎస్, చూడండి ఒక్కసారి, 39,936 రేటింగ్స్, 1,598 రివ్యూస్. ఓకే సార్, కొద్దిగా స్పేస్ కావాలా స్టార్కిను దానికిను? ఓకే, స్పేస్ కావాలి అంటే ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి స్పేస్ వచ్చిందా లేదా. ఎస్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని లిస్టింగ్స్ ఉన్నాయి, ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. అంటే 4 GB ర్యామ్, 128 GB రోము. అవునా? అంటే సార్ మనం నేర్చుకున్నాం కదా అనాడ్, ఇదేంటి ఇక్కడ ఏముంది, ఇదేం సింబల్, డిస్క్. డిస్కా కాదమ్మా, డిస్కేనా? రైట్. అంటే అనార్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్, అంతేనా? అనార్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్, అంతేనా? రైట్. ఇప్పుడు ఏంటి, 4 GB ర్యామ్, 128 GB రోమ్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఇవి కూడా క్లిక్కబుల్లేనా? ఇదిగో హ్యాండ్ సింబల్ పెడితే, ఇప్పుడు మనం మౌస్ పాయింటర్ పెడితే హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అవుతున్నాయా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక డివ్ తీసుకుని, ఓకే, ఇప్పుడు అనార్డర్డ్ లిస్ట్ ఐటమ్. ఓకే సార్, ఫస్ట్ ఏం చదవండి, 4 GB ర్యామ్, 128 GB రోమ్. ఓకే, అంటే ఏం రాద్దాము, 4 GB ర్యామ్. ఓకే, నెక్స్ట్ 128 GB రోమ్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, చూడండి 4 GB ర్యామ్, 128 GB రోమ్ వచ్చిందా లేదా? ఎస్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటమ్మా, 17.112 సెంటీమీటర్స్ అంటే 6.74 ఇంచ్ డిస్ప్లే. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేద్దాము, నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకోండి. ఓకే, ఏం చేద్దాము, 17.12. సో 17.12 సెంటీమీటర్స్ అంటే 6.74 ఇంచ్, 6.74 ఇంచ్ డిస్ప్లే. రైట్, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో, వచ్చిందా లేదా, 17.12 సెంటీమీటర్స్, 6.74 ఇంచ్ డిస్ప్లే. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఇంకొక ఎల్ఐ తీసుకోండి, ఏం రాద్దామమ్మా, 15 మెగాపిక్సెల్ కెమెరా, 15 మెగాపిక్సెల్ రేర్ కెమెరా. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, 15 మెగాపిక్సెల్ రేర్ కెమెరా. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇంకొక ఎల్ఐ తీసుకోండి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ ఏముంది, 1 ఇయర్ వారంటీయా? రైట్, 1 ఇయర్ ఉంది అంతే కదా. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, 1 ఇయర్. ఓకే, ఇప్పుడు చూడండి
1 year. వచ్చిందా అమ్మా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ సెక్షన్‌లోకి వెళ్దాం. ఏంటి? ఇంగో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న ఈ సెక్షన్‌లోకి వెళ్దాం. ఇదిగో ఈ సెక్షన్‌లోకి. ఓకేనా? రైట్. సో 10,288 రూపీసా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఈ సెక్షన్ అంటే ఎక్కడ డివ్ అది? ఈ డివ్ కదా! ఇదిగో. ఎక్కడ డివ్ అది? ఇదిగో ఈ డివ్. అవునా? రైట్. అంటే ఇప్పుడు దీని లోపల ఇంకొక డివ్ తీసుకొని చూడండి ఇక్కడ హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అవుతుందా లేదా? ఇదిగో. కాబట్టి ఇంకొక డివ్ తీసుకొని ఇప్పుడు ఏం రాద్దాము? 10,288 చూడండి ఇప్పుడు. వచ్చిందా లేదా మన దాంట్లో? 10,288 ఇక్కడ అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్ టాప్. ఓకేనమ్మా? రైట్. సరే ఇప్పుడు రూపీ సింబల్ కావాలి. ఎవరు చెప్తారు రూపీ సింబల్? అమ్మ ఎవరు చెప్తారు రూపీ సింబల్? మౌనిక ఎవరు చెప్తారమ్మా? తేజేష్, మోహన్, గాయత్రి రూపీ సింబల్ ఏంటమ్మా? కోడ్ జయప్రకాష్ చెప్పాలి. లీలాకృష్ణ, మోహన్ ఎవరు చెప్తారు? జగదీష్, వెంకట ప్రసన్న, ప్రజిత్ వెరీ గుడ్. మోహన్, ప్రజిత్ వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు ప్రసన్న వెరీ గుడ్, జగదీష్ సూపర్, తేజేష్ వెరీ గుడ్. కోడ్ ఏంటమ్మా? గాయత్రి వెరీ గుడ్, శ్రీవిద్య వెరీ గుడ్, రాజు, రవితేజ, కళ్యాణ్ చెప్పండి అమ్మా. తమ రైట్ అయినా రాంగ్ అయినా ఏమీ పర్వాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన ఫ్రెండ్సే కదా, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఓకేనా? దీనివల్ల మీకు రేపు మీరు ఎక్కడో వేరే లొకేషన్లో ఉన్న క్లయింట్ కూడా మీరు జూమ్లోనే కనెక్ట్ అవ్వాలి. రేపు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఇంటర్ఫేస్ అలవాటు అవుతుంది. ఏదో ఒకటి చెప్పండి. వెరీ గుడ్ శ్రీవిద్య, వెరీ గుడ్. టీనా రైట్. ఏం రాయాలమ్మా? అండ్ హ్యాష్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు చాలాసార్లు వాడతాం మనం. 8377 సెమీకోలన్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి రూపీ సింబల్ వచ్చిందో లేదో. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి రూపీ సింబల్ ఇదిగో. ఓకేనమ్మా? ఇదిగో రూపీ సింబల్. ఓకేనా? ఇక్కడ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది మన దాంట్లో? ఇంకేముంది చూడండి. 13,999 స్ట్రైక్ ఆఫ్ చేసింది. అవునా? రైట్. అంటే ఇప్పుడు ఇంకొక డివ్ తీసుకుని 13,999. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూడండి 13,999 వచ్చిందా లేదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఇక్కడ కూడా రూపీ సింబల్ రాద్దామా? ఓకే. అండ్ హ్యాష్ 8377 సెమీకోలన్. ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా రూపీ సింబల్? ఓకే సార్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ డెలివరీ, సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్, ఓన్లీ ఫ్యూ లెఫ్ట్. అంతేనా? చూడండి ఇక్కడ ఫ్రీ డెలివరీ, సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్, ఓన్లీ ఫ్యూ లెఫ్ట్. ఓకే సార్. అంటే ఇంకొక డివ్ తీసుకుని ఫ్రీ డెలివరీ. ఓకే. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుని సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుని ఓన్లీ ఫ్యూ లెఫ్ట్. ఓకే. ఇప్పుడు చూడండి వచ్చాయో లేదో. ఓకేనమ్మా? ఫ్రీ డెలివరీ, సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్, ఓన్లీ ఫ్యూ లెఫ్ట్. ఓకేనమ్మా? ఇజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు వీటికి ఫాంట్ చేంజ్ చేద్దామా? ఫాంట్ ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ ఫాంట్ చేంజ్ చేద్దామా? ఓకే. టోటల్ అన్నిటికీ ఫాంట్ అంటే ఇక్కడ నుంచి ఈ లిస్ట్ ఐటమ్స్కి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్కి అన్నిటికీ ఫాంట్ మారిపోవాలి అంటే ఇవన్నీ కూడా విత్ ఇన్ ఈ యొక్క డివ్లోనే ఉన్నాయిగా. ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాం కదా ప్రొడక్ట్ అని. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ క్లాస్ లోపల మనం ఫాంట్
ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అని రాయొచ్చా? చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఇది నేర్చుకున్నామా లేదా నిన్న క్లాస్లో? అందుకే నేను మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి మీకు ప్రాక్టీస్ అవుతాయని. చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఇప్పుడు చూడండి, ఫాంట్ చేంజ్ అయిందా లేదా ఏరియల్లోకి? ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అంటే మీకు ఆ రకంగా ఫాంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు సార్ ఈ యొక్క హెడ్డింగ్ సైజు కొద్దిగా ఇంక్రీజ్ చేద్దామా? ఎస్ సార్. నిన్న చెప్పుకున్నాం ఫాంట్ సైజ్ అని రాయొచ్చుగా, అది కూడా నిన్న క్లాస్లో చెప్పుకున్నదే. ఓకే, హెడ్డింగ్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ. ఎక్కడైనా హెడ్డింగ్ ఇదేనా? ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము? ఫాంట్ ఎలిమెంట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్. ఈ ఎండింగ్ ఎక్కడ రాద్దాము? ఈ హెడ్డింగ్ ఎండింగ్లో రాయండి. ఓకేనా? ఫాంట్ ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ ఎండింగ్ చేశాను, ఈ మధ్యలో హెడ్డింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఫాంట్ దేనికి అప్లై అవుతుంది? ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ హెడ్డింగ్కి అప్లై అవుతుంది. అంతే కదమ్మా? రైట్. ఇప్పుడు ఏం రాద్దాం దీనికి? సైజ్, ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాద్దామా? ఎస్. ఫాంట్ సైజ్ 5 అని రాయండి. ఇప్పుడు చూడండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఎస్ సార్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకే సార్. సార్ ఇప్పుడు నాకు ఈ ఫాంట్ కొంచెం బోల్డ్లో కనిపించాలి సార్. ఈ ఫాంట్ కొద్దిగా బోల్డ్లో, అంటే ఈ యొక్క హెడ్డింగ్ బోల్డ్లో కావాలి. అంటే ఏం రాద్దాము? బోల్డ్ ఎలిమెంట్. ఎక్కడ రాద్దాము? ఇక్కడ. అంతేనా? సో బోల్డ్ ఎలిమెంట్ స్టార్టింగ్, నెక్స్ట్ బోల్డ్ ఎలిమెంట్ ఎండింగ్. ఎక్కడ పెట్టాలి? ఈ ఎండింగ్. ఈ ఎండింగ్ ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెడదామా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. బోల్డ్లోకి వచ్చిందా లేదా? ఎస్. రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ యొక్క స్టార్, ఈ రేటింగ్ ఉంది కదా, ఈ రేటింగ్కి ఈ హెడ్డింగ్కి కొద్దిగా గ్యాప్ కావాలి. అంటే ఈ హెడ్డింగ్కి దీనికి కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ కావాలి అంటే 1 లైన్ బ్రేక్, బిఆర్ ఎలిమెంట్ 1 లైన్ బ్రేక్ ఎక్కడ రాద్దాము? ఇక్కడికి స్పేస్ కావాలి కదా. అంటే ఇక్కడ ఒక లైన్ బ్రేక్ రాసామనుకోండి. చూడండి, ఇక్కడ ఒక లైన్ బ్రేక్ రాసామనుకోండి రేటింగ్కి ఇక్కడికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొద్దిగా స్పేస్ వస్తుంది. వచ్చిందా లేదా? సో రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకే సార్. సార్ కొద్దిగా హాట్ సింబల్కి ఈ హెడ్డింగ్కి కొద్దిగా స్పేస్ కావాలి, గ్యాప్ కావాలి. అమ్మ మీకు మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ అవి ఇవాళే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ అవి ఇవాళే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు. రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఎవ్రీడే రికార్డింగ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. 1 ఇయర్ దాకా మీకు యాక్సెస్ ఉంటుంది. సో మీరు అన్నీ చూస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ కొద్దిగా మనం ఈ హాట్ సింబల్కి దీనికి కొద్దిగా స్పేస్ తీసుకుందామా రెడ్మీకి? ఓకే, కాబట్టి ఈ రెడ్మీ కొద్దిగా స్పేస్ ఇవ్వండి ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, గ్యాప్ వచ్చిందా లేదా? ఎస్ సార్. సార్ ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్ ఇక్కడ బ్లూ కలర్లో కావాలి సార్. ఇలాగా నాకు ఈ యొక్క హెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ హెడ్డింగ్ నాకు బ్లూ కలర్లో కావాలి. ఓకే, బ్లూ కలర్లో కావాలి అంటే ఏం చేద్దాము? ఓకేనా? బ్లూ కలర్లో కావాలి అంటే ఇక్కడ కలర్ బ్లూ అని రాద్దామా? రైట్. ఏం రాద్దామమ్మా? కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఇప్పుడు చూడండి, బ్లూ కలర్ వచ్చిందా లేదా? సో రెడ్మీ 13C 5G స్టార్ లైట్ బ్లాక్ 128 GB. ఓకే సార్. ఇప్పుడు మనం ఈ రేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామే. ఈ రేటింగ్ ఉంది చూసారా, ఈ రేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామా? రైట్. అంటే ఇప్పుడు దీనికి స్టైల్ అప్లై చేద్దామా రేటింగ్కి? ఓకే సార్, రేటింగ్కి స్టైల్ అప్లై చేయాలి అంటే ఏం రాద్దాము ఇక్కడ? చెప్పండి. రేటింగ్కి స్టైల్ అప్లై చేద్దాము అంటే మనం ఏం చేయాలి? కెన్ ఎనీబడీ టెల్ మీ? ఒక క్లాస్ తీసుకుందాం. ఏమని? ఇక్కడ ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రేటింగ్. సో ఇప్పుడు ఈ క్లాస్ యూజ్ చేసి నేను స్టైల్ అప్లై చేస్తాను. అంతేనా? రైట్. సో ఈ క్లాస్ యూజ్ చేసి స్టైల్ అప్లై చేద్దాం. ఓకే, క్లాస్ నేమ్ ఏంటి? రేటింగ్. అంటే ఇప్పుడు దీనికి మాత్రమే స్టైల్ అప్లై అవుతుంది.
ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేద్దాము? క్లాస్‌ని యూజ్ చేయాలంటే ఎలా చేయాలి? డాట్‌తో మనం క్లాస్ నేమ్‌ని రిఫర్ చేయాలి. సో, డాట్ రేటింగ్ ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం పెడదామమ్మా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆ! గ్రీన్ అని రాద్దామా? చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అంటే ఏమొచ్చిందో? చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చిందా లేదా? యెస్ సార్. ఓకే. సార్ ఇప్పుడు టెక్స్ట్ చూసారా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చిందా లేదా? రైట్. సార్ ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ పెడదామా? ఓకే సార్. అంటే కలర్ వైట్ అన్నామనుకోండి. కలర్ వైట్ అంటే ఇప్పుడు చూడండి టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? యెస్ సార్. ఓకే సార్. సార్ నాకు కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ యొక్క రేటింగ్‌కి కొద్దిగా స్పేస్ కావాలి సార్. స్పేస్ కావాలి. అంటే ఏం రాద్దాము? పాడింగ్. పాడింగ్ 3 పిక్సెల్. ఇప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్‌కి స్పేస్ వచ్చిందా లేదా? వెరీ గుడ్. సార్ నాకు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ కార్నర్స్, రౌండెడ్ కార్నర్స్ కావాలి సార్ ఇక్కడ. అంటే బోర్డర్ రేడియస్. ఏంటమ్మా? బోర్డర్ రేడియస్. ఓకే. రేడియస్ 5 పిక్సెల్. ఇప్పుడు చూడండి రౌండెడ్ కార్నర్స్ వచ్చాయా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సార్ ఇప్పుడు ఇక్కడ దాకా ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ లిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ లిస్ట్ ఎలిమెంట్స్‌కి కొద్దిగా ఈ లిస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడికొచ్చేయాలి. ఎక్కడికి? ఇక్కడికి. దీనికి ఈక్వల్‌గా వచ్చేయాలి కదా! అంటే ఈ యొక్క హెడ్డింగ్‌కి ఈక్వల్‌గా రావాలి లిస్ట్ ఐటెమ్స్. అంటే ఏం చేద్దాము? స్టైల్‌లో ఏమని రాద్దామమ్మా స్టైల్‌లో? సో, ఎల్ఐ ఆ! మార్జిన్ లెఫ్ట్. మార్జిన్ లెఫ్ట్. ఓకే. ఆ! ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే నెగెటివ్ వాల్యూస్. రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే పాజిటివ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ -20 పిక్సెల్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి లిస్ట్ ఐటెమ్స్ మూవ్ అయ్యాయా లేదా? ఎగ్జాక్ట్‌గా. ఎగ్జాక్ట్‌గా హెడ్డింగ్‌కి మూవ్ అయ్యాయా లేదా? రైట్. సార్ ఇప్పుడు ఈ లిస్ట్ ఐటెమ్స్‌కి మిడిల్‌లో గ్యాప్ రావాలి. అంటే ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి స్పేస్ కావాలి. ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి స్పేస్ కావాలి. ఇలా ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి స్పేస్ కావాలి అంటే ఏం రాయాలమ్మా? మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్. ఓకేనా? మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్. ఇప్పుడు చూడండి. చూడండి ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి స్పేస్ వచ్చిందా? రాలేదా? గ్యాప్ వచ్చిందా? లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో, ఇక్కడి దాకా మనం డిజైన్ చేసాం. ఇప్పుడేం చేద్దాము? ఈ ప్రైసింగ్ అది ఉంది కదా! దీని మీద కాన్సంట్రేట్ చేద్దామా? రైట్. సో, ఇప్పుడు ఈ ప్రైసింగ్ కొద్దిగా ఫాంట్ ఇంక్రీజ్ చేద్దామా? ఫాంట్ ఇంక్రీజ్ చేద్దామా? రైట్. అంటే ఎక్కడుంది ప్రైసింగ్? ఇదిగో ప్రైసింగ్. ఓకే. ఇక్కడ ఏం రాద్దామమ్మా? ఫాంట్. ఫస్ట్ ఫాంట్ ఎలిమెంట్ తీసుకోండి. ఇక్కడ స్టార్టింగ్, ఎండింగ్ ఎక్కడ తీసుకుందాము? సో, ఇక్కడ ఎండింగ్. ఓకేనా? రైట్. ఫాంట్. ఇప్పుడు ఏం రాద్దాము? సైజ్ 6 పిక్సెల్. ఓకేనా? సైజ్ 6 తీసుకుందామా? ఫాంట్ సైజ్ 6 తీసుకోండి. ఓకేనమ్మా? 6 తీసుకోండి. ఇప్పుడు రన్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? 10,288. ఓకే సార్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కానీ సార్ కొద్దిగా ఫాంట్ సైజ్ బోల్డ్ పెడదామా? బోల్డ్. ఓకే. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఒక బోల్డ్ ఎలిమెంట్ తీసుకుందామమ్మా. యెస్. బోల్డ్ ఎలిమెంట్ తీసుకోండి. రైట్. ఇదే బోల్డ్ ఎలిమెంట్ ఇక్కడ ఎండింగ్‌లో క్లోజ్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు రన్ చేయండి. 10,288 రూపీస్. ఇక్కడి దాకా అందరికి అర్థమైందా? ఓకే. దీని ఫాంట్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దామా? ఈ ఫాంట్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దామా? రైట్. అంటే ఇక్కడ కూడా ఏం చేద్దాము? ఫాంట్. ఇది స్టార్టింగ్. ఓకే. ఎండింగ్ ఇక్కడ పెడదాం. ఓకే సార్. ఇప్పుడు సైజ్ ఎంత తీసుకుందాము? 4. ఇప్పుడు చూడండి ఈ ఫాంట్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయిందా లేదా? రైట్ సార్. ఓకే. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? సార్ ఈ ఫాంట్ కలర్ కొద్దిగా చేంజ్ చేద్దామా?
చేంజ్ చేద్దామా ఈ ఫాంట్ ఇక్కడ ఉన్న ఈ చిన్న ఫాంట్ కలర్ గ్రే కలర్ పెడదామా ఓకే అంటే ఇక్కడ ఏం రాస్తాను కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రే రైచా ఎస్ సార్ ఇప్పుడు చూడండి గ్రే కలర్లోకి వచ్చిందా లేదా ఎస్ సార్ ఇవన్నీ నిన్న నేర్చుకున్నవే సార్ ఇప్పుడు ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోవాలి ఈ ప్రైస్ స్ట్రైక్ ఆఫ్ అయిపోవాలి ఏంటి స్ట్రైక్ ఎలిమెంటేనా ఈ ప్రైస్ స్ట్రైక్ ఆఫ్ అయిపోవాలి అంటే ఓకే సార్ అంటే ఏం చేద్దాము స్ట్రైక్ అని రాయండి ఇజ్ ఇట్ క్లియర్ ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ ఏది స్ట్రైక్ అయిపోవాలి ఈ ప్రైస్ కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిందంటే మొత్తం ఎలిమెంట్ దీనికి అప్లై అవుతుంది ఈ ప్రైస్కి ఇప్పుడు చూడండి స్ట్రైక్ ఆఫ్ అయిందా లేదా ఎస్ చూసారా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ లేఅవుట్ మనం ఎంత అలా డిస్ప్లే చేస్తున్నాం చూసారా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము కొద్దిగా గ్యాప్ కావాలి సార్ ఈ ప్రైస్కి ఈ ఫ్రీ డెలివరీకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొద్దిగా గ్యాప్ కావాలి దేనికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొద్దిగా గ్యాప్ కావాలి ఓకే ఫ్రీ డెలివరీ దాకా అంటే ఇక్కడ ఒక ఫ్రీ డెలివరీ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక బిఆర్ ఒక లైన్ బ్రేక్ రాయండి బిఆర్ ఇప్పుడు చూడండి బిఆర్ రాస్తే ఏమైందో రైట్ కొద్దిగా స్పేస్ వచ్చిందా లేదా ఎస్ సార్ ఇక్కడ దాకా ఓకేనా సార్ ఈ ఫ్రీ డెలివరీకి సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్కి కూడా కొద్దిగా స్పేస్ కావాలి ఓకే అంటే ఏం చేద్దాము ఇక్కడ కూడా ఈ ఫ్రీ డెలివరీ తర్వాత ఒక లైన్ బ్రేక్ తీసుకుందామా బిఆర్ మీన్స్ వన్ లైన్ బ్రేక్ ఇప్పుడు చూడండి ఓకేనా రైట్ ఇక్కడ దాకా ఓకేనా ఎస్ సార్ సార్ సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్ కొద్దిగా బోల్డ్లో తెద్దాం బోల్డ్ అంటే ఏం చేద్దాము బోల్డ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఒక బోల్డ్ ట్యాగ్ నెక్స్ట్ ఎండింగ్లో ఒక బోల్డ్ ట్యాగ్ ఓకేనా రైట్ సార్ ఇప్పుడు చూడండి బోల్డ్ ఓకేనా సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్ ఇక్కడ దాకా అందరికీ క్లియరా ఎస్ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఈ కాంబో ఆఫర్స్ మనం కలర్ చేంజ్ చేద్దామా ఓకే అంటే ఏం చేద్దాము ఇక్కడ ఒక ఫాంట్ తీసుకుని చూడండి ఇక్కడ ఒక ఫాంట్ తీసుకుని నెక్స్ట్ ఫాంట్ ఎలిమెంట్ తీసుకోండి ఓకే ఈ ఫాంట్ ఎలిమెంట్ ఇక్కడ క్లోజ్ చేయండి ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము కలర్ గ్రీన్ అని రాద్దామా సో కలర్ గ్రీన్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ ఓకేనా రైట్ అమ్మ ఇదంతా చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టాలి మీకున్న నాలెడ్జ్ అందరికీ తెలియాలి అర్థమవుతుందా సో మీరంతా చెయ్యండి చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్లో ఈ టెంప్లెట్ కూడా నేనే ఇస్తున్నాను కదా ఓకే సో కలర్ గ్రీన్ అని పెట్టామా ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు రన్ చేయండి చూడండి సేవ్ ఎక్స్ట్రా విత్ కాంబో ఆఫర్స్ ఈ మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టండి ఓకేనా రైట్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేద్దాము సో ఇంకో పని చేద్దాము సార్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి సార్ మొబైల్ ఫోన్ ఇమేజ్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ కదా ఈ డివ్లో ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా సో ఇక్కడ మీకు ఒక మొబైల్ ఫోన్ ఇమేజ్ కావాలి ఓకే ఇప్పుడు ఏం చేద్దాము దీంట్లోకి వచ్చి ఇందులోకి వచ్చి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ సేవ్ ఇమేజ్ యాజ్ చూడండి మీకు ఒక్కొక్కసారి మీకు ఇది కాపీ అవ్వదు ఇమేజ్ అప్పుడు ఏం చేయాలి అంటే మన విండోస్లో స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది చూడండి ఏదైనా వెబ్సైట్ కాపీ అవ్వనప్పుడు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ డైలాగ్ బాక్స్లోకి వచ్చి స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది స్నిప్పింగ్ టూల్ సో ఈ స్నిప్పింగ్ టూల్ మీద క్లిక్ చేస్తే ఇలా స్నిప్పింగ్ టూల్ ఓపెన్ అవుతుంది ఓకేనా
ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేసి ఈ మొత్తం ఇలాగా కట్ చేయండి. ఇదిగో ఇక్కడ దాకా ఇలాగా కట్ చేసి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏవైనా ఇమేజెస్ కనుక కాపీ అవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేయాలి అంటే స్నిప్పింగ్ టూల్లోకి రండి. మీకు కింద సెర్చ్ బాక్స్లో స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి. ఇంకో ఇలా సెర్చ్ ఐటెంలో స్నిప్పింగ్ టూల్ వస్తుంది. ఈ స్నిప్పింగ్ టూల్ని ఓపెన్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలాగా మన ఇమేజ్ని ఇలా స్నిప్ చేయండి, ఇలా సెలెక్ట్ చేయండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. స్నిప్పింగ్ టూల్ సెలెక్ట్ చేసుకుని న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా సెలెక్షన్ చేయండి. సో మీకు ఇలా ఇమేజ్ కనిపిస్తుంది కట్ అయి. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ చూడండి, సేవ్ స్నిప్. సేవ్ మీదకి వచ్చి ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి? దిస్ పీసీలో డెస్క్ టాప్ మీద ఉన్న మనం ఫోల్డర్ పెట్టాం కదా, ఫుల్ స్టాక్ యూఐ. దీంట్లో ఏమని పెడదాము? రెడ్మీ అని పెట్టండి. ఓకేనా? రైట్. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ రావాలి? మనం ఆల్రెడీ ఈ యొక్క డివ్ ఎంటీగా వదిలేసాం కదా, ఇదిగో ఇది 3 ఫ్రాక్షన్స్ డివ్. అవునా? రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమని రాద్దాము? ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు redmi.png. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు redmi.png. ఇప్పుడు రన్ చేయండి. ఏమొచ్చిందో చూడండి, వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? సో ఇమేజ్, మొబైల్ ఫోన్ ఇమేజ్ రెడ్మీ, ప్రైస్. సో అమ్మా ఫ్లిప్కార్ట్ లాగే ఉందా లేదా చెప్పండి నాకు. సార్ ఫ్లిప్కార్ట్ లాగే ఉందా లేదా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఫ్లిప్కార్ట్ లేఅవుట్ లాగే ఉందా లేదా? రైట్ అమ్మా, అందరూ చెప్పాలి. ఇది ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఈ మొత్తం టోటల్ కోడ్ మీరు కాపీ పేస్ట్లు చేయకండి. స్టెప్ బై స్టెప్ నేను ఎలాగైతే చెప్పానో అలా మీరు ప్రతి లైన్ టైప్ చేసి అవుట్పుట్ చూడాలి. అవుట్పుట్ చూసి నేను మీకు నోట్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఈ మొత్తం కోడ్. టుడే డేట్ ఈజ్ 8/2. చూడండి, ప్రతి లైన్ మీరు ఓన్గా డిజైన్ చేసి ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్ డిస్ప్లే లేఅవుట్. ఓకేనా? రైట్. సో ఇదిగో దీనికి ఫాంట్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. మన నోట్స్ అందరికీ తెలుసు కదా, గూగుల్ క్లాస్ రూమ్లో ఉంటుంది ఈ నోట్స్. సో ఈ నోట్స్ గూగుల్ క్లాస్ రూమ్లో మీకు ఉంటుంది. సో ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ క్లాస్ రూమ్ కోడ్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఈ ఫ్లిప్కార్ట్ టెంప్లేట్, ఈ యొక్క లింక్డ్ఇన్ టెంప్లెట్ ఉంది చూసారా, లింక్డ్ఇన్ టెంప్లెట్. ఈ లింక్డ్ఇన్ టెంప్లెట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయాలి. ఇంకో చూడండి, ఇప్పుడు ఇవన్నీ సరిపోయా? ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లేఅవుట్ వచ్చిందా లేదా? నెక్స్ట్ డైనమిక్ స్టార్ రేటింగ్ విత్ హాట్ ఐకాన్. ఇదిగో డైనమిక్ స్టార్ రేటింగ్ విత్ హాట్ ఐకాన్. ఇదిగో వచ్చిందా లేదా? లింక్డ్ఇన్లో మనం ఏదైతే పెడుతున్నామో ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్. ప్రైస్ బ్రేక్ డౌన్ విత్ డిస్కౌంట్స్ వచ్చిందా లేదా? నెక్స్ట్ కీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్. ఇగో కీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఇవి. ఓకేనా? ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ అర్జెన్సీ ఇండికేటర్. ఇదిగో ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ అర్జెన్సీ ఇండికేటర్. సో ఇది టెక్ స్టాక్ యూజ్డ్ HTML బూట్స్ట్రాప్ ఐకాన్స్. సో టెక్ స్టాక్ యూజ్డ్ HTML బూట్స్ట్రాప్ ఐకాన్స్. అంతేకా? ఇంకంతకు మించి మనం ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా యూజ్ చేసామా? ఏమీ లేదు. సింపుల్, మనకున్న నాలెడ్జ్ టెక్ స్టాక్ యూజ్డ్. ఏమి యూజ్ చేసాము? HTML బూట్స్ట్రాప్ ఐకాన్. కోడ్ స్నిప్పెట్ అని చెప్పి ఆ కోడ్ స్నిప్పెట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. వై దిస్ ప్రాజెక్ట్? దిస్ ప్రాజెక్ట్ గేవ్ మీ ఇన్సైట్స్ ఇంటూ స్ట్రక్చరింగ్ రియల్ వరల్డ్ e-commerce UI components, making pages responsive and user friendly. Looking for feedback? I do love to hear your thoughts on this project. Feel free to drop a comment or suggestions. మీరందరూ మీ యొక్క స్టేటస్లో పెట్టండి.
మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టండి. పెర్మనెంట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అలా యాడ్ చేసుకోండి. సార్ ఈ యొక్క టెంప్లెట్ ఎక్కడ ఉంటుంది? మీరు డౌన్లోడ్ చేసుకుందరు కానీ మీరు ముందర కోడ్ డిజైన్ చేసేయండి. నేను ఈవేళ అప్లోడ్ చేస్తాను. సో codingbrains.in వెబ్సైట్లోకి వెళ్ళండి. మన codingbrains.in వెబ్సైట్లోకి వెళ్తే టెంప్లెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీకు codingbrains.in వెబ్సైట్లో రిసోర్సెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసోర్సెస్ ఆప్షన్లో నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ డాక్యుమెంట్ రిసోర్సెస్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ లింక్డ్ఇన్ టెంప్లెట్ అని పెడతాను. దాన్ని మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? అక్కడ నుంచి లింక్డ్ఇన్ సంబంధించిన టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోడ్ ఏమో నోట్స్లో ఉంది, కాపీ చేయండి. అందరికీ కోడ్ తెలుసు కదా? తెలుసా తెలీదా? క్లాస్ రూమ్ కోడ్. సో ఎక్కడ ఉంటుంది మన నోట్స్? classroom.google.com లోకి వెళ్తే ఫుల్ స్టాక్ యూఐ విత్ ఇంటర్న్షిప్ బ్యాచ్ 22 దిస్ ఇస్ ద క్లాస్ రూమ్ కోడ్. ఓకేనా? సార్ ప్రాజెక్ట్ చెప్పారా సార్? అమ్మా ప్రాజెక్ట్ చెప్పినారా సార్? అవునమ్మా, ప్రాజెక్ట్ చెప్పానమ్మా. శ్రీలక్ష్మి ప్రాజెక్ట్ చెప్పాను. ఆ ప్రాజెక్ట్ లింక్డ్ఇన్ లో కూడా ఎలా పెట్టాలి అంటే సేమ్ ఫ్లిప్కార్ట్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చెప్పానమ్మా. ఫ్లిప్కార్ట్ లేఅవుట్ చెప్పాను. సైమల్టేనియస్ గా లింక్డ్ఇన్ లో మీరు అప్డేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మన లింక్డ్ఇన్ పేజెస్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ ఉండాలి. ఎన్ని డేస్ బ్యాక్ నుంచి ప్రాజెక్ట్ చెప్పాను సార్? నేను క్లాస్ కి రాలే కదా సార్, 2 రోజులు, అందుకే అడుగుతున్నా. ఓకే అమ్మా, అన్ని రికార్డింగ్ క్లాసెస్ పంపిస్తాను. రేపు ఎలాగా సండే కదా అమ్మ. మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయమ్మా శ్రీలక్ష్మి? మండే లాస్ట్ సార్. మండే లాస్ట్ కాబట్టి ఇంకా రేపు కూడా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కి. మండే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 by 1 రికార్డింగ్ క్లాసెస్ అన్ని చూస్తూ అప్పుడు క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసి అప్పుడు మీరు లింక్డ్ఇన్ లో అప్డేట్ చేయండి. ఓకేనమ్మా? రైట్. ఇవాళకి ఎక్కడితో ఆపేద్దామా? రేపటి క్లాస్లో మిగిలిన చూద్దామా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. ఎవరైనా మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ హెల్త్ బాగోకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు క్లాసెస్ పంపిస్తాను, రికార్డింగ్ క్లాసెస్. ఇమేజ్ ఏం లేదు ప్రదీప్. ఇమేజ్ మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి నిప్పింగ్ టూల్తో కాపీ చేయండి ఇమేజ్. ఓకేనా? రైట్. పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. గుడ్ నైట్. హ్యావ్ ఎ నెక్స్ట్ సండే కూడా మన క్లాసెస్ ఉంటాయమ్మా. ఎందుకంటే రేపు నాకు ఈ మండే కొంచెం మీటింగ్ ఉంటుంది. అందుకని ఎల్లుండ అంటే డే ఆఫ్టర్ టుమారో మేబీ హాలిడే ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఈవినింగ్ వచ్చేసరికి ఈ మండే ఒకటి, థర్స్డే ఒకటి. మండే, థర్స్డే నాకు 2 ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ మండే ఒకటి, థర్స్డే ఒకటి 2 డేస్ మనకు హాలిడేస్ ఉంటాయి. రేపు హలో సార్. అమ్మా సార్ మీరు ఇప్పుడు అంటే రెడ్మీ మొబైల్ కి అంటే ఒక ప్రోడక్ట్ కి ఈ కోడ్ రాయమని ఫార్మాట్ ఇచ్చారు. అంటే అన్ని కోడ్స్ కి ఏ ప్రోడక్ట్ కైనా ఇదే కోడ్ ఫార్మాట్ రాయొచ్చా? ఏ కోడ్ కైనా రాయొచ్చమ్మా, ఇదే ఫార్మాట్ రాయొచ్చు. ఫోన్ అని కాకుండా ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా వేరే దానికైనా ఇదే కోడే పెట్టి సేమ్ ఇమేజ్ కట్ కాపీ పేస్ట్ లాగా, ఐ మీన్ అలాగా. అంతే అమ్మా. సేమ్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఇమేజ్ ఒకటే చేంజ్ చేస్తారమ్మా వర్షిత. మిగిలిందంతా సేమ్ కోడ్ ఏమి చేంజ్ అవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీకు ఇంకెక్కడ చేంజ్ అవుతాయంటే ఒక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మొబైల్ కాబట్టి ర్యామ్ అది రాసాము. మీకైనా ప్రొడక్ట్ అయితే ఆ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే అమ్మా. ఇంకా అంతేనమ్మా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. ఓకే. థ్యాంక్ యూ. చేసినాక అందరూ కూడా నాకు వాట్సాప్ మెసేజ్ కూడా ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అమ్మా. ఓకే అమ్మా. ఇంకా అంతేనమ్మా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. ఓకే. థ్యాంక్ యూ.